వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ తండ్రి శ్రీధర్ అలాగే తన రెండో భార్య కావేరి ఇద్దరు కూడా డబ్బులు బ్యాగ్ తీసుకొని కార్తిక్ ఇంటికి వస్తారు. ఇక కావేరి అయితే కాంచన ముందు బ్యాగ్ పెట్టి, ఇది మేము చేస్తున్న హెల్ప్ అని నేను అనుకోవట్లా, ఇది మా బాధ్యత అని అనుకుంటున్నా. ఈ డబ్బులు కార్తిక్ పెట్టుకోవడానికి హోటల్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అని కావేరి అంటుంది. ఒక్కసారిగా కాంచన కార్తిక్ షాక్ అయిపోతారు. ఇక శ్రీధర్ అయితే, చూడండి, మీ ఆత్మాభిమానాలు మీ పౌరుషాలు ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే నా విలువేంటో మీకు బాగా అర్థమవుతుంది. మీ నాన్నలాగా నిన్ను వాణ్ణి అలా నేను వదిలేలేను. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నువ్వు నా భార్యవి, వాడు నా కన్న కొడుకు. అలాంటప్పుడు మీరు కష్టాల్లో ఉంటే నేను చేతులు దులుపుకునే రకం కాదు. అసలే నాది జాలి గుండె అని శ్రీధర్ అనగానే వెంటనే కార్తిక్, అనసూయ గారు ఒకసారి ఆ చీపురు తీసుకురండి, ఇక్కడ దుమ్ముంది దులపాలి అని అంటాడు. అంత వెటకారం వద్దురా నా కొడుక, ఎంత కాదనుకున్నా నువ్వు నా కొడుకువే. చూడండి, ఇప్పుడు మీరు ఉన్న కష్టాల్లో గట్టెక్కాలంటే అది కేవలం నా వల్లే అవుతుంది. అందుకే చెప్తున్నా, చూడు కార్తీక్, నేను ఈ డబ్బులు మీకు ఇవ్వాలన్నా, మీరు రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్నా, నా దగ్గరున్న డబ్బులు మొత్తం మీకు ఇవ్వాలి అంటే నేను రెండు షరతులు పెడతాను. వాటికి మీరు ఒప్పుకుంటే నేను నా దగ్గరున్న డబ్బు మొత్తం మీకే ఇస్తాను. మొదటి షరతు ఏంటంటే మీరు చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమాపణ అడగాలి. రెండో షరతు ఏంటంటే మనమందరం కలిసి ఒకే దగ్గర ఉండాలి. మీరు దానికి ఒప్పుకుంటే నా దగ్గర ఉన్న డబ్బంతా మీకే తెచ్చి ఇస్తాను అని శ్రీధర్ అంటాడు. ఒక్కసారిగా ఆ మాటకి కార్తీక్ కాంచన షాక్ అవుతారు. ఇక శ్రీధర్, ఏంటి నా కండిషన్ మీకు నచ్చిందిగా, ఇంకెందుకు ఆలస్యం, మీ అమ్మ నువ్వు కలిసి నాకు క్షమాపణ చెప్పండి, అంతా మర్చిపోతాను, అందరం కలిసి ఒకే దగ్గర ఉందాము అని వెనకాలే, సూపర్ మాస్టారు, చాలా బాగా మంచి ఆఫరే ఇచ్చారే మాకు అని కార్తీక్ అంటాడు. అంత వెటకారం వద్దు, వెటకారం ఏమీ చేయట్లేదు నేను. నిజంగానే ఒక కన్న కొడుక్కి తండ్రి క్షమాపణ చెప్పడానికి 10 లక్షలు ఖరీదు చేస్తాడనమాట. ఇది నిజంగా ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు అని వెనకాలే కాంచన, ఆయనకి డబ్బుతో ఏదైనా కొలవచ్చు అని అనుకుంటున్నట్టున్నారా కార్తీక్? అలా అనుకుంటే ఈ పెద్ద మనిషిని నేను కాదనుకున్నా, మరి దానికి నేను ఎంత వెల కట్టాలి అని వెనకాలే ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అవుతాడు. ఇక కార్తీక్, కరెక్ట్గా చెప్పావు మమ్మీ, ఈ మాస్టరే మనకి వద్దు అనుకున్నప్పుడు ఈయన తెచ్చిన డబ్బు ఎలా తీసుకుంటాం అనుకుంటున్నాడు? చూడండి, మర్యాదగా మీరు తీసుకొచ్చిన డబ్బుని మీతో పాటు తీసుకెళ్తే మీకు గౌరవం అనేది ఉంటుంది. లేదు అనుకుంటే, అర్థమైందిరా, బాగా అర్థమైంది, మమ్మల్ని ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు అంతేగా. నేను చెప్పానుగా కావేరి, ఈ మనుషులు బాగుపడరు, ఈ మనుషులు ఆత్మాభిమానం తొక్క తోటకూర అంటూ ఇదిగో ఇలాంటి పనులే చేస్తారు, వీళ్ళిక మారరు. నేను చెప్తూనే ఉన్నానుగా, నువ్వు నా మాట విన్నావా? చెప్పేలాగా చెప్తే ఎవరైనా వింటారు, కానీ మీరు ఎలా చెప్పారు అని కావేరి అంటుంది. ఏం చెప్పాలి కావేరి, వీళ్ళ కాళ్ళ మీద పడిపోయి మీకు దండం పెడతాన్రా, ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారా, డబ్బులు తీసుకోండిరా అని బతిమలాడాలా ఏంటి? అంతగతి మాకు పట్టలేదులే మాస్టారు అని కార్తీక్ అంటాడు. ఇక కావేరి, అది కాదు కార్తీక్, నేను చెప్పేది ఒకసారి విను. అమ్మా నువ్వు చూడండి, ఇక్కడ మేమేమి కష్టాల్లో ఉన్నామని ఎవరికి కబురు పంపించలేదు. వచ్చి సాయాలు చేయడానికి మాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అది దిగజారితే మేమున్నా చచ్చినట్టే లెక్క. చూస్తాను కాంచన, నేను చూస్తాను మీరు ఎంత పౌరుషంగా ఉండి ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాల్లో ఉంటారో నేను చూస్తాను. నన్ను కాదని ఎలా మంచిగా ఉంటారో నేను చూస్తాను. పద కావేరి, ఇంకా ఇక్కడ ఏం అవమానాలు పట్టడానికి ఇక్కడ ఉండాలి అంటూ కావేరిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక కాంచన బాధపడుతుంది. మమ్మీ, ఆ పెద్ద మనిషి ఇంటికి వస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? అది కాదురా కార్తీక్, మీ నాన్న ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాడేమో అనుకున్నా, కానీ డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఇలా మర్యాద తక్కువగా మాట్లాడతాడని అనుకోలేదురా. ఆ మాస్టర్కి అవన్నీ గుర్తుంటే అలా ఎందుకు చేస్తాడు మమ్మీ? నువ్వు వీటి గురించి ఏమీ ఆలోచించద్దు. అది కాదురా కార్తీక్, ఇప్పుడు మనం ఇంటికైతే వచ్చాము, కానీ ఇంట్లో వంట, అలాగే రేపటి నుంచి సౌరిని స్కూల్కి పంపించాలి, ఇంకా ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి కదరా, అవన్నీ ఎక్కడి నుంచి తీరుతాయి? మమ్మీ, వాటన్నిటి గురించి నేను ఆలోచిస్తాను, మీరు దీని గురించి ఏమీ ఆలోచించద్దు. శౌర్య రేపటి నుంచి స్కూల్కి వెళ్తుంది, అలాగే
రాత్రికి వంట ఏం చేయాలో దాని గురించి మీరు ఆలోచించండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని కార్తీక్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే వెనక నుంచి దీప, కార్తీక్ బాబు ఆగండి అని చెప్పేసి కార్తీక్ వెనకాలే దీప కూడా వెళ్తుంది. ఏంటి దీప, నీకేమైనా కావాలా? కార్తీక్ బాబు, బయట సామాన్లు తీసుకుని వస్తానని చెప్పారు కదా, వాటికి డబ్బులు. దీప, అంటే ఆ డబ్బులు నా దగ్గర, నాకు తెలుసు కార్తీక్ బాబు మీ దగ్గర డబ్బులు లేవని. ఈ డబ్బులు ఇచ్చినవే, కూరగాయలు కొన్నప్పుడు మిగిలినవి, ఇవి నా దగ్గరే ఉండిపోయాయి. వీటితో వెళ్ళి సామాన్లు తీసుకురండి. దీప, ఏమి కొనాలో ఏం తీసుకోవాలో నాకు తెలీదు, నువ్వు నాతో పాటు వస్తావా దీప? వస్తాను బాబు, పదండి వెళ్దాం అంటూ దీప కార్తీక్ ఇద్దరు కూడా ఇక కూరగాయలు సరుకులు తేయడానికి వెళ్తారు. ఇంతలోకి అప్పుడే పారిజాతం అలాగే జోష్న ఇక కారులో వెళ్తూ ఉంటారు. గ్రాని, బావ ఈ పాటికి ఎక్కడో ఒక ఇల్లు తీసుకొని ఉండుంటాడు కదా, వాళ్ళ ముఖానికి వాళ్ళ గతికి ఏ పాకిల్లో తీసుకొని ఉంటారులేవే, అంతకంటే వాళ్ళ స్థాయి ఏమీ గొప్పది కాదు కదా. కరెక్ట్గా చెప్పావు గ్రాని, ఎప్పటికైనా బావకి నేనంటూ ఏంటో అర్థమవుతుంది అని జోష్న అంటూ ఉంటే ఇంతలో పారిజాతం, వసే జోష్న, ఇలా అన్నావో లేదో అలా ప్రత్యక్షమయ్యాడు మీ బావ, అలాగే ఆ దీప. అవునా గ్రాని, ఎక్కడా? అదిగో చిల్లర మొక్కలు వేసుకొని బజార్లో కూరగాయలు కొనుక్కుంటున్నారు. అవునా గ్రాని, అయితే నేను వెళ్ళి ఆ దీపకి చిన్న జలక్ ఇచ్చి వస్తాను. ఎందుకే, అనవసరంగా మీ బావ అసలే ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి వాడిని రెచ్చగొట్టడం అవసరమా? గ్రాని, నేను బావని రెచ్చగొడతానల్లా, ఆ దీపని రెచ్చగొడతాను. అవును అని చెప్పేసి జోష్న ఇక కారు దిగి కిందకి రాగాలే అప్పుడే కార్తీక్, దీప, నేను అటు వెళ్ళి బియ్యం అలాగే పప్పు తీసుకుని వస్తాను. సరే కార్తీక్ బాబు, 2 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు తీసుకోండి అని వెనకాలే సరే దీప అంటూ కార్తీక్ డబ్బులు తీసుకుని వెళ్తాడు. ఇక ఇంతలోకి దీప కూరగాయలు బేరమాడుతూ కూరగాయలు కొంటూ ఉంటే అప్పుడే జోష్న అక్కడికి వచ్చి, ఏంటి దీప, పాపం బంగ్లాల్లో ఉండాలనుకున్న నువ్వు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చావని షాక్ అయిపోయినట్టున్నావు, కూరగాయలు బేరాలాడుతున్నట్టున్నావు. జోష్న, ఇది నీకు సంబంధం లేని విషయం. నాకు సంబంధం లేదంటావేంటి దీప? అసలు మీరు ఈ పరిస్థితి రావడానికి కారణమే నేనైతే నాకు సంబంధం లేదంటున్నావేంటి? చూడు, ఇప్పటికైనా ఆలస్యం చేయి మాకు. మా బావ ఇలా నీలాంటి దిగజారిన పరిస్థితిలో ఉండకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా నువ్వు మా బావ జీవితంలోంచి వెళ్ళిపో. లేకపోతే ఏం చేస్తావు జోష్న? చెప్పు, ఏం చేస్తావు? నీది ప్రేమ కాదు, నీది రాక్షసత్వం, ఎదుటివారిని ఎంతకైనా ఇబ్బంది పెట్టే రాక్షసత్వం. అవును, నిజంగా నువ్వు కార్తీక్ బాబుని ప్రేమించే ఉంటే ఇలా కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టేదానివి కాదు, ప్రేమతో కార్తీక్ బాబు మనసుని గెలుచుకునేదానివి. అలాగే మీ మేనత్త భర్తని వదిలేసి ఎంతో బాధలో ఉన్న ఆమెకి ఓదార్పునిచ్చేదానివి, అంతేగాని తన తల్లిదండ్రుల్ని కూడా తనకి దూరం చేసేదానివి కాదు. నీదంతా రాక్షసత్వం. అలాంటి ప్రేమ ఎప్పటికీ గెలవదు జోష్న. ఏంటి దీపా, శాపనార్థాలు పెడుతున్నావా ఏంటి? ఇలాంటివి నేను అస్సలు పట్టించుకోను. చూసావుగా ఏం జరిగిందో మీ పరిస్థితి. బావ సంవత్సరంలోపు నీ పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడంట. అది అసలు జరుగుతుందనుకుంటున్నావా? చూడు జోష్న, అది జరుగుతుందో లేదో పక్కన పెట్టు. అసలు కార్తీక్ బాబు లేకుండా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అసలు ఒక్క అడుగైనా ముందుకు వేయగలవా? చెప్పు. కార్తీక్ బాబు లేకుండా అక్కడ ఒక్క నిర్ణయమైనా నువ్వు తీసుకొని వాటిని డెవలప్ చేయగలవా? ఆ నమ్మకం నీకుందా? దీపా, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. చూడు జోష్న, ముందు ఆ రెస్టారెంట్ని ఎలా చూసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తాతయ్య గారి పరువుని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించు. కార్తీక్ బాబు గురించి నా గురించి ఆలోచనలో పక్కన పెట్టు. ఎందుకంటే అవి కార్తీక్ బాబు పక్కన నేనుండగా ఎప్పటికీ కార్తీక్ బాబు ఒంటరి వారు కాలేరు. నువ్వే ఎవరు లేని ఒంటరిదానిగా మిగిలావు అని దీప జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఇక జోష్న అయితే, దీపా ఏంటి నోరు లేస్తుంది? ఈ దీప గురించి నీకు బాగా తెలుసు, చెయ్యి వాటం గురించి కూడా నీకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరు ఉన్నారని కూడా ఆలోచించను. నాకొచ్చే కోపానికి నాకు ఆవేశం కట్ల తెంచి నీ చెంప పగిలేలోపు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే అదే జరుగుతుంది. ఈ దీప అన్నంత పని చేస్తుంది.
బావ ఇక్కడికి వచ్చేలోపు వెళ్ళిపోవడమే బెటర్ అంటూ జోష్న ఇక వెనక్కి తిరగాలే వెనక కార్తీక్ ఉంటాడు. ఏంటి జోష్న, నా భార్యతో చెంపదెబ్బ తినేంత వరకు నీకు వెళ్ళడం ఇష్టం ఉండదే? చెంపదెబ్బకి బాగా రుచిపడినట్టున్నావు. బావా చూడు, అనవసరంగా మా జీవితాల్లోకి వచ్చి మాకున్న ఆనందాన్ని చెడగొట్టాలని ప్రయత్నించి నువ్వే నవ్వుల పాలు కామాకు. వెళ్ళిక్కడి నుంచి. బావా వెళ్ళమన్నానా? చూస్తాను బాబా, ఆ దీప నీ పొగరు ఎన్న రోజులో నేను చూస్తాను అంటూ జోష్న ఇక కోపంగా వచ్చి కారులో కూర్చుంటుంది. ఏంటే, ఆ దీపకి షాక్ ఇస్తానంటూ నువ్వేంటి ముఖం అలా పెట్టుకొని వచ్చావు? ఆ దీప బావ కలిసి నన్ను ఒక ఆట ఆడుకున్నారా? నాకు తెలిసే అదే జరుగుతుందని. ఇప్పుడే వాళ్ళ పని చెప్తానుండు అని పారిజాతం కారు దిగిపోతుంటే, వద్దు గ్రాని, వాళ్ళకి ఇంకా ఇంకా ఈ జోష్న అంటే ఏంటో తెలిసేలా చేయాలి. అవును, ఇప్పుడు కాదు, వాళ్ళకి మనం ఇచ్చే షాక్ రెండింతలు ఉండాలి. పదగ్రాని అంటూ వెళ్ళిపోతారు. ఇక దీప కార్తీక్ అయితే సామాన్లు తీసుకొని ఇంటికి వస్తారు. ఇక కార్తీక్ ఇద్దరు కూడా బయట మంచం మీద కూర్చొని ఉంటారు. ఇక అనసూయ అలాగే దీప వంట చేస్తూ ఉంటారు. ఇక అనసూయ ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారో వాళ్ళని చూస్తుంటే గుండెంతా తరిక్కుపోతుంది. అత్తయ్య, నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా వల్లే ఇదంతా జరుగుతుందని నాకు ముందు నుంచి తెలుసు. అందుకే నేను కార్తీక్ బాబు జీవితం నుంచి వెళ్ళిపోతానన్నా. కానీ మీరే, వసే దీప, ఇలాంటప్పుడు భర్త ఎలా సంతోషంగా ఉంటాడు, భర్తకి నేను పక్క నుండి ఎలా ధైర్యం చెప్తానని ఆలోచించాలి. అంతేగాని ఇదంతా నా వల్లే జరిగింది, ఇదంతా నా తప్పే అని ఇలా కృంగిపోకూడదే. అవును, కార్తీక్ బాబు తన కుటుంబాన్నే వదులుకున్నాడు నీ గురించి, ఆస్తులే వద్దనుకున్నాడు. అలాంటప్పుడు నీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడో ఆలోచించవే. అలాంటి కార్తీక్ బాబుకి నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి. అంతే తప్ప ఇలా బాధ పెట్టే మాటలు మాట్లాడద్దు. నువ్వు కార్తీక్ బాబు నుంచి దూరంగా వెళ్ళిపోతారంటే కార్తీక్ బాబు వాళ్ళతో గొడవపడి ఇదంతా చేసేది వృధా కాదా? ఆలోచించవే అంటూ అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప, అత్తయ్య చెప్పింది నిజం. కార్తీక్ బాబు ఇదంతా నా కోసమే చేశారు. అలాంటి కార్తీక్ బాబు కోసం నేను ఏదైనా ఒకటి చేయాలి అని దీప మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప భోజనాన్ని వండేసినాక కార్తీక్ అలాగే కాంచనని ఇక సౌర్యన అందరినీ కూడా బయట కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటే అందరూ కూడా ఇక ఆ మంచం మీద కూర్చొని బయట భోజనం చేస్తూ, అబ్బా భోజనం చేస్తుంటే వెన్నెల్లో తిన్నట్టు అనిపించట్లేదా మమ్మీ అని కార్తీక్ అంటాడు. అవునరా కార్తీక్, ఎప్పుడో మా పల్లెటూరులో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా తినేవాళ్ళం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా తింటున్నాం. అవును నాన్న, నేను కూడా చిన్నప్పుడు అమ్మ ఇలా చందమామ చుక్కల్ని చూపిస్తూ అన్నం తినిపించేది. మళ్ళీ అలా అనిపిస్తుంది. చాలా బాగుంది దీప, నువ్వు కూడా తిను అంటూ కార్తీక్ కూడా ఇక దీపకి ప్లేట్లో భోజనం పెట్టి తినమని చెప్తాడు. అందరూ కలిసి ఇక అలా సంతోషంగా భోజనం చేస్తారు. ఎంత గొప్పవాళ్ళమ్మా, ఇంత బాధలో కూడా వీటితో సంతోషపడుతున్నారు అని అనసూయ మనసులో అనుకుంటుంది. ఇక అందరూ భోజనాలు చేశాక దీప ప్లేట్లన్నీ కూడా బయటపడేస్తుంది. ఇక అలాగే రూమ్లో బట్టలన్నీ తీస్తూ ఇక కార్తీక్ తీసిన ప్యాంటుని తీసి పక్కన వేస్తూ ఉంటే అప్పుడే జోబులోంచి లాకెట్ ఉన్న చైన్ దొరుకుతుంది. ఒక్కసారిగా దీప ఆ చైన్ పట్టుకొని అలా ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి దీప, అనసూయ, కార్తీక్ వస్తారు. ఇక దీప అయితే ఆ చైన్ తీసుకుని అలా ఉండిపోవడం చూసి కాంచన, ఏమైంది దీప, ఆ చైన్ని అదే పనిగా చూస్తున్నావేంటి, ఏమైంది అని వెనకాలే ఇక అనసూయ, ఏంటి దీప అలా చూస్తున్నావేంటి చైన్, అత్తయ్య ఈ చైన్ చూడండి ఒకసారి అని దీప అనసూయకి ఇస్తుంది. ఈ చైను ఏముంది ఈ చైన్లో, అత్తయ్య ఈ చైన్ని చూడండి, మీకే బాగా గుర్తుకు వస్తుంది. ఇది అవునే దీప, ఇది మీ నాన్న నీ మీద ప్రేమగా చేయించి తీసుకొచ్చి నీ మెడలో వేసిన చైనే కదా. అవును, ఇదేంటే ఈ చైను నీకు పోయిందన్నావు కదే, అది అలా పోయిందనే ఆ రోజు రాత్రంతా పడుకోలేదు కదా నువ్వు, మరి ఈ చైన్ నీకు ఇప్పుడు ఎక్కడ దొరికిందే అని అనసూయ అనకాలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. అనసూయ గారు మీరేమంటున్నారు, ఈ చైన్ దీపదా, చిన్నతనంలో దీప పోగొట్టుకుందా? అవును బాబు, వాళ్ళ నాన్న ఎంతో ప్రేమతో దీపకి ఈ చైన్ చేయించి మెడలో వేశాడు. ఈ చైన్ కొన్న తర్వాత రాత్రి పగలు ఎప్పుడు కూడా మెడలోంచి తీసేది కాదు. దానికి అంత ఇష్టం ఈ చైన్ అంటే. కానీ ఎప్పుడో
వెళ్ళి కోనేట్లో మునిగినప్పుడు చైన్ పోయిందని చెప్పింది. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చుంది ఈ చైన్ కోసం. మళ్ళీ ఈ చైన్ ఇప్పుడు కనిపించింది. ఎక్కడుందే దీపా అని వెనకాలనే కార్తీక్ బాబు గారి జోబులో, కార్తీక్ బాబు గారి దగ్గర ఈ చైన్ ఉంది. కార్తీక్ బాబు గారు ఈ చైన్ మీకు ఎక్కడిది అని వెనకాలనే, దీపా చిన్నతనంలో నువ్వు కోనేట్లో పడిపోతున్న ఒక అబ్బాయిని కాపాడావు గుర్తుందా అని వెనకాలనే ఒక్కసారిగా దీప గుర్తు తెచ్చుకుంటుంది. అవును కార్తీక్ బాబు, ఆ విషయం మీకెలా తెలుసు? నువ్వు ఆ రోజు కోనేట్లో పడిపోయి కాపాడిన అతను ఎవరో కాదు, నేనే దీపా. నువ్వు పెట్టిన ప్రాణభిక్షే నేను అని వెనకాలనే కాంచన అలాగే అనసూయ దీప షాక్ అయిపోతారు. అంటే ఒరే కార్తీక్, ఆ రోజు నిన్ను కాపాడింది దీప? అవును మమ్మీ, ఈ విషయం తెలియక నేను దీప కోసమే ఇన్నాళ్ళుగా ఎతుకుతున్నాను. దీపా నువ్వే నన్ను కాపాడింది అంటూ కార్తీక్ దీపని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా దీప కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటోరా ఆ దేవుడు, మీ ఇద్దరు వాళ్ళని ఆ భగవంతుడు చిన్నతనంలోనే నిర్ణయించినట్టున్నాడు. మనమే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాం అని చెప్పేసి ఇక కాంచన అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీప ఎక్కడా కనిపించదు. కార్తీక్ ఏంటి దీప ఇంట్లో ఎక్కడా లేదు అని వెనకాలనే ఇంతలోకి అనసూయ, కార్తీక్ బాబు దీప ముత్యాలమ్మ గూడెం వెళ్ళింది. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది దీప? ఇప్పుడు అక్కడేం అవసరం? కంగారు పడద్దు బాబు, సౌరిని స్కూల్లో దింపమని మీకు చెప్పమనింది. అలాగే సాయంత్రం కల్లా వచ్చేస్తానంది. ఇప్పుడు అంత అర్జెంటుగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో నాకు కూడా చెప్పలేదు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా అది వస్తుంది అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్ అయితే సౌరని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసేస్తాడు. ఇక స్కూల్లో దింపేసినాక కార్తీక్ లోన్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ కార్తీక్కి ఎవరు కూడా లోన్ ఇవ్వరు. ఇక కార్తీక్ ఇంటికి వచ్చి దిగులుగా కాంచనతో చెప్తూ ఉంటాడు. ఇక కాంచన, కార్తీక్ ఏమైందిరా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? మమ్మీ ఎక్కడైనా పర్సనల్ లోన్ దొరుకుతుందనే ట్రై చేస్తాను, కానీ అన్ని చోట్ల షూరిటీ లేనిదే లోన్ ఇవ్వమని చెప్తున్నారు. అలాగే ఏవో ఒక ఆస్తి డాక్యుమెంట్స్ ఉండాలంటున్నారు. అందుకే ఎక్కడ లోన్ దొరకలేదు మమ్మీ అని కార్తీక్ ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే దీప, కార్తీక్ బాబు ఆ అవసరం ఇంకా లేదు అని చెప్పి అంటుంది. ఏంటి దీప నువ్వు అంటుంది? అవును కార్తీక్ బాబు, ఇదిగోండి ఈ బ్యాగ్లో 15 లక్షలు ఉన్నాయి. వీటితో మీరు అనుకున్నది స్టార్ట్ చేయండి కార్తీక్ బాబు. దీపా ఇంత డబ్బు నీకెక్కడిది? చెప్పు దీపా, ఇంత డబ్బు మీకెక్కడిది? కార్తీక్ బాబు, ఊర్లో మా నాన్న నా కోసం కట్టిన ఇల్లుంది కదా, దాన్ని అమ్మేశాను. దీపా ఇంటిని అమ్మేశావా? దీపా నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అని కాంచన అంటుంది. మీ నాన్న తరపు ఉన్న ఒకే ఒక గుర్తు అది, దాన్ని ఎలా అమ్మేశావు? కార్తీక్ బాబు కంటే నాకు ఏది ఎక్కువ కాదమ్మా. అవును, నా కోసం నా కూతురి కోసం కార్తీక్ బాబు తన జీవితాన్నే త్యాగం చేశారు. తన వాళ్ళని తన ఆస్తినే వదులుకున్నారు. అలాంటి కార్తీక్ బాబు కోసం నేను ఏం చేసినా తక్కువే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నేను మాత్రం ఒప్పుకోను దీపా. నువ్వు ఆ ఇల్లు అమ్మడానికి వీల్లేదు. ఇప్పుడే ఆ డబ్బులు కట్టేసి ఇల్లు పేపర్ని తీసుకొస్తాను. అంటే ఏంటి కార్తీక్ బాబు, మీరు మీ వాళ్ళని మీకున్న ఆస్తిని కూడా నా గురించి వదులుకుంటారు, కానీ నేనే ఆ పని చేస్తే మాత్రం మీరు ఒప్పుకోరా? దీపా చెప్పండి కార్తీక్ బాబు, అంటే మీరు ఇంకా నన్ను పరాయిదానిగానే అనుకుంటున్నారుగా? దీపా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలుసు దీపా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఈ డబ్బులు తీసుకుంటాననే కదా. కార్తీక్ బాబు మీరు ఎలా అనుకుంటే ఏంటో నాకు తెలీదు, కానీ ఈ డబ్బులు మీరు తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అని దీప కార్తీక్తో ఒట్టు వేయించుకుంటుంది. ఇక కాంచన, ఒరే కార్తీక్, దీప మొండితనంతో ఈ పని చేయలేదురా, నీ మీద ప్రేమతోనే చేసింది. దీప మనసుని బాధ పెట్టకూడదంటే నువ్వు ఈ డబ్బులు తీసుకోవాలి. అవును కార్తీక్ బాబు, మా దీప చెప్పింది అంటే అది మనస్ఫూర్తిగానే చెప్తుంది, తీసుకోండి బాబు అని వెనకాలే ఇక కార్తీక్, సరే దీప ఈ డబ్బుతో నీ పేరునే రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను. వద్దు కార్తీక్ బాబు, ఒకసారి నా పేరున రెస్టారెంట్ పెడతానంటూనే ఎంత పెద్ద గొడవ అయిందో. ఆ పని జరగకూడదంటే మీరు నా పేరున రెస్టారెంట్ పెట్టద్దు, కాంచనమ్మగారి పేరున పెట్టండి. దీపా అప్పుడంటే ఆ డబ్బు వాళ్ళదే అంటూ వాళ్ళు గొడవ చేశారు, కానీ ఇప్పుడు ఈ డబ్బు నీది. అలాంటప్పుడు ఈ రెస్టారెంట్ని ఆపలేరు అని కాంచన అంటుంది. ఇంకా కార్తీక్ లోపలికి వెళ్తూ ఉంటే, కార్తీక్ బాబు ఏంటి దీపా మీ ఫోన్? దీపా ఈ ఫోన్
వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు కట్టేశాను కార్తీక్ బాబు. అందుకే ఫోన్ని తీసుకొచ్చాను. దీపా, నువ్వు నా మీద చూపించే ప్రేమ అభిమానం మీరు నా మీద చూపించేదానికంటే తక్కువే కార్తీక్ బాబు అని దీప ఇక కార్తీక్కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయం అవుతుంది. కార్తీక్ అయితే ఒక మంచి రెస్టారెంట్ని కట్టించడానికి ఒక ప్లాన్ చేసుకుంటాడు. ఇక అక్కడున్న వాళ్ళతో మాట్లాడి అక్కడే లీజుకి తీసుకుంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఆఫీస్లో ఇక కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి మేనేజర్ వచ్చి, మేడం ఇదిగోండి కొత్తగా మన మార్కెట్లోకి వస్తున్న కొత్త ప్రోడక్ట్ డీటెయిల్స్, అలాగే వీటిని మీరు సైన్ చేస్తే అన్ని ఫ్రెండ్స్ వాళ్ళకి మనం ఈ డాక్యుమెంట్ని పంపిస్తే ఇక వాళ్ళు ఆ కొత్తగా ఈ ప్రోడక్ట్ని ఐటమ్ని సప్లై చేస్తారు మేడం అని వెనకాలనే ఇక జోష్న, ఏంటి అవునా సరే టివ్వు అని వెనకాలనే ఇక దీప అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. దీప, బావలేకపోతే ఈ రెస్టారెంట్ని నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేను అన్నావు కదా, చెప్తా. ఈ ప్రోడక్ట్తో ఖచ్చితంగా మా బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇక జోష్న, చూడండి ఈ ప్రోడక్టు అన్ని రెస్టారెంట్లోనూ రేపటి నుంచే లాంచ్ అవ్వాలి మేడం. ముందు క్వాలిటీ అలాంటివన్నీ చెకింగ్ అయ్యాకే మనం ఏదైనా సరే స్టార్ట్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. ఎప్పటి నుంచో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి కదా. కొత్తగా ఇప్పుడు ఇలా చేయటం వల్ల దానివల్ల ఏమీ నష్టాలు రావు కదా. అది కాదు మేడం, ఇది చిన్నపిల్లల సంబంధించిన ఫుడ్ ఐటము. దానివల్ల ఏదైనా పర్లా, మన కంపెనీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏది పాడయ్యే అవకాశం ఉండదు అంటూ జోష్న ఇక సైన్ చేసి వెంటనే ఈ ప్రోడక్టు రేపటి నుంచే మార్కెట్లోకి రావాలి. ఈ 10 రోజుల్లోనే మన ప్రోడక్ట్స్ వాల్యూ పెరిగి వెంటనే మన రెస్టారెంట్ ఒక అడుగు ముందుకు వెళ్ళాలి ఇమీడియట్లీ అంటూ జోష్న ఇక మేనేజర్తో చెప్పి ఇక వాటిని సంతకాలు చేసి ఇచ్చేస్తుంది. ఇక ఇంతలోకి అన్నింటికి అది వెళ్తుంది. బావా, మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేయకముందే మా రెస్టారెంట్ ఇంకొక అడుగు ముందుకు వెళ్తే అది చూసి ఆ దీప నువ్వు కుళ్ళుకోవాలి. నేనంటే ఏంటో మీకు తెలియాలి అని జోష్న అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత ఇక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ నుంచి వచ్చిన చిన్నపిల్లల మిల్కీ బ్రెడ్స్లో చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్లో టేస్ట్ కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ అలాగే ఇంకా సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలపటం వల్ల ఆ ఐటెం తిన్న ప్రతి పిల్లలకి అస్వస్థతకి గురయ్యారు అని చెప్పేసి ఇక అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరికి టేస్ట్ అతిగా ఉండడం కోసం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల అందరికీ మోషన్స్ అలాగే అస్వస్థతకి గురయ్యారు అని టీవీలో వస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా శివనారాయణ, సుమిత్ర, దశరథ షాక్ అవుతారు. జోష్న అంటూ శివనారాయణ గట్టిగా పిలుస్తాడు. ఏంటి తాత, నువ్వు వస్తున్న మిల్క్ బ్రెడ్కి సైన్ చేసావా? అయినా అది 10 రోజుల పాటు మనం దీన్ని చెక్ చేయించాలి కదా. అదంతా అయిన తర్వాత కదా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది తాత, ఎప్పుడు క్వాలిటీ చెక్ చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుందని నేనే వద్దని చెప్పాను. అది మార్కెట్లోకి ఈ రోజు నుంచి సప్లై ఇవ్వాలని చెప్పాను. అందుకని ఎంత పని చేశావు అంటూ శివనారాయణ ఇక చెంప పగలు కొడతాడు. ఏమైంది తాత, నువ్వు చేసిన పని మూలాన ఈరోజు పిల్లలందరికీ అస్వస్థత అయిందంట. రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ఆ బ్రెడ్ తిన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ పాయిజన్ అయిందంట. ఇదంతా నీ వల్లే. ఒక్కరోజులో మన రెస్టారెంట్ పేరంతా చెడగొట్టావు అని అనడంతో, మావయ్య గారు, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇలాంటి పనులు జోష్నకి తెలీదు, జోష్నకి ఈ బాధ్యతను అప్పగిస్తే మన రెస్టారెంట్కి ఏమవుతుందోనని. కానీ ఈరోజు చూసారుగా ఏం జరిగిందో అని వెనకాలనే, మమ్మీ దీన్ని లింకు పెట్టకు అని అంటూ ఉంటే అప్పుడే మిస్ నారాయణ గారు అంటూ ఇంటికి పోలీసులు వస్తారు. ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి ఇలా? సారీ సార్, మీ మనవరాలు జోష్న గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. జోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO తనే కదా. మీ రెస్టారెంట్స్ తిన్న ఫుడ్ వల్ల పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళందరూ మాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకనే మేము CEO అయిన జోష్నని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే